విచారణ అంటే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ అంటే వాళ్ళు ఆశించిన సమాధానాలు రాకపోతే గనక మళ్ళీ విచారణ రేపు కూడా ఏమైనా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్, మీరు చెప్పింది నిజమే. వాస్తవానికి ఈరోజు విచారణకు సంబంధించి అన్ని అంశాలు కొలిక్కి వచ్చి తర్వాత తాము అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం ఇస్తే మాత్రం విచారణ ముగిసినట్టుగానే మనం భావించాలి. ఒకవేళ ఇంకా ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ దాటవేసేటటువంటి పరిస్థితి ఉన్నా, లేకపోతే పోలీసులకు సహకరించకపోయినా, పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసంపూర్తిగా విచారణ ముగిస్తే మాత్రం రేపు మరొకసారి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రేపు కూడా విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో అల్లు అర్జున్ సహకరించకపోతే మరోసారి పూర్తి సమాచారం విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కొద్ది నిమిషాల క్రితమే విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే అల్లు అర్జున్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది. చిక్కడపల్లి PS వద్ద ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు ఇక్కడికి చేరుకుంటారనేటువంటి సమాచారంతో ప్రస్తుతం అయితే పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక కేసు విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే అతనిపైన 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. ఒక్కరోజు పాటు అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో తెలంగాణ హైకోర్టు అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినటువంటి మరుసటి రోజే తను జైలు నుండి రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అరెస్ట్ అయినటువంటి రోజు కేవలం 45 నుంచి 50 నిమిషాల వరకు మాత్రమే అతను విచారణ జరిపారు. దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలి, పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావించింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. అల్లు అర్జున్కు మొట్టమొదటిసారిగా బెయిల్ నుంచి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ యొక్క నోటీస్ కూడా అందించడం జరిగింది. దాదాపు 20 ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేసి ఐఓగా ఉన్నటువంటి రాజు నాయక్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ బాబుతో పాటు ఐఓగా ఉన్నటువంటి రాజు నాయక్ అల్లు అర్జున్ కూడా విచారణ జరుపుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి PS వద్ద ఉన్నాము. పోలీసుల బందోబస్తు కూడా చూడొచ్చు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు బందోబస్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు విచారణలో దాదాపు 20 ప్రశ్నలను అతనిపైన సంధించనున్నారు. 20 ప్రశ్నలకు కూడా సమాధానాలు రాబట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ను సంధ్యా థియేటర్కి ఇన్వైట్ చేసింది ఎవరనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం దాదాపు 7 మంది ఇందులో ఓనర్స్ ఉంటే ఒకరిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వారికి కూడా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నాడు కాబట్టి అతని ఆ స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల తర్వాత అల్లు అర్జున్ను విచారణకు వస్తాడా రాదా అనేది కొంత సమాచారం, అంటే తనకు అనారోగ్య సమస్య ఉంది, కొంత టైం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు అల్లు అర్జున్ అయితే మాత్రం విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే మాత్రం 20 ప్రశ్నలకు సంబంధించి కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా